హలో ఫ్రెండ్స్, ఈరోజు జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లోని నెక్స్ట్ టాపిక్ సబ్సిడరీ బుక్స్. వెరీ ఇంపార్టెంట్. మనకి సబ్సిడరీ బుక్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకి బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒరిజినల్ ఎంట్రీ, ప్రైమ్ ఎంట్రీ అనేది ఈ బుక్స్లోనే చేస్తారు. సో ఒకవేళ ఈ బుక్స్లో చేస్తే కనుక దెర్ విల్ బి నో జర్నల్ ఎంట్రీ. సెపరేట్గా మళ్ళీ జనరల్ ఎంట్రీ అనేది అవసరం లేదు. సో ఏదైనా ఒక బిజినెస్ ఎంట్రీ మనం తీసుకుంటే బిజినెస్లోని ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి కదండి. ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి రిసిప్ట్స్ అయినా ఉంటాయి, మనకు వచ్చే ఉంటాయి, లేదా మనం పేమెంట్ చేసే ఉంటాయి. పేమెంట్ ఆఫ్ క్యాష్, రిసిప్ట్ ఆఫ్ క్యాష్ ఆర్ పేమెంట్ ఆఫ్ క్యాష్, లేదా సేల్ ఆఫ్ గూడ్స్ అయినా ఉంటాయి, ఆర్ పర్చేసింగ్ ద గూడ్స్ అయినా ఉంటుంది. సో ఒకవేళ మనం వీటన్నిటికీ సెపరేట్ రిజిస్టర్స్ని మెయింటైన్ చేసామనుకోండి, సెపరేట్ అంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్కి సెపరేట్ రిజిస్టర్ని మెయింటైన్ చేసామనుకోండి, అప్పుడు మనకేంటవుతుంది, ఈజీ అవుతుంది లెడ్జర్ని పోస్ట్ చేయడానికి అండ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ని, ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేయడానికి. సో ఈ టైప్ ఆఫ్ రిజిస్టర్స్ని, రిజిస్టర్ ఆఫ్ దిస్ టైప్ ఈజ్ కాల్డ్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఆర్ ప్రైమ్ ఎంట్రీ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చినటువంటి క్యాష్ రిసిప్ట్ బుక్లోని, లేదా సేల్ ఆఫ్ గూడ్స్, ఏదైనా గూడ్స్ని మనం సేల్ చేసామనుకోండి సేల్స్ బుక్లోని, ఏదైనా గూడ్స్ని పర్చేస్ చేస్తామనుకోండి పర్చేస్ బుక్లోని ఎంట్రీ చేయడము. సో దీన్ని ఏమంటారంటే ఒరిజినల్ ఎంట్రీ ఆర్ ప్రైమ్ ఎంట్రీ అంటారు. సో ఇలా ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తే దేర్ విల్ బి ఏ నో జర్నల్ ఎంట్రీ, రైట్? సో ఇలాంటి సిస్టమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని అన్నీ కూడా ఫస్ట్ మనం ఒక బుక్లో రికార్డ్ చేస్తే ఆల్ దీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ వన్ బుక్ ఫస్ట్లీ. సో దీస్ ఆర్ విల్ నెక్స్ట్ మనకి బేసిస్ దేనికి అవుతాయి, లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి ఈ బుక్స్ అన్నీ కూడా మనకి బేసిస్ అవుతుంది. Now then it is prepared, that is known as practical system of bookkeeping or even the English system అంటారు. సో ఇంగ్లీష్ సిస్టమ్ ప్రకారం ఏంటంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్కి అంటే రిసిప్ట్కి, పేమెంట్కి, సేల్కి, పర్చేసింగ్కి సెపరేట్గా రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తారనమాట వాళ్ళు. ఆ రిజిస్టర్స్ మెయింటైన్ చేసిన డేటా నుంచే వాళ్ళు లెడ్జర్ అనేది అకౌంటింగ్ ప్రిపేర్ చేస్తారు. ఆ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ మనకి దెర్ ఇస్ నో డిపాచర్ ఫ్రమ్ ద రూల్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి డిపాచర్ రావడానికి ఉండదు. ఇక్కడ ఖచ్చితంగా మనము క్రెడిట్ అయితే క్రెడిట్, డెబిట్ అయితే డెబిట్ అనేది రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని సబ్సిడరీ బుక్స్ అని అంటారు, రైట్? దీస్ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ ఆర్ ప్రైమ్ ఎంట్రీ ఆర్ ఆల్సో కాల్డ్ సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్ ఈజ్ డాష్ అనే క్వశ్చన్ వస్తుంది. ఒరిజినల్ ఎంట్రీయా, లేకపోతే సెకండరీ ఎంట్రీయా, థర్డ్ ఎంట్రీయా, లేకపోతే నన్ ఆఫ్ దీస్ అని ఆన్సర్ అడుగుతారనమాట. క్వశ్చన్ ఆ విధంగా వస్తుంది. సో సబ్సిడరీ బుక్ ఈజ్ ఏ ఒరిజినల్ ఎంట్రీ ఆర్ ప్రైమ్ ఎంట్రీ, రైట్? సో లెడ్జర్ అనేది మనం సబ్సిడరీ బుక్స్ మీద బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తాము. సో వితౌట్ సబ్సిడరీ బుక్స్, like without journal, without subsidiary books, we cannot prepare the ledger posting, we cannot prepare the trial balance. సో ఎక్కడైతే మనకి ఒరిజినల్ ఎంట్రీ, ప్రైమ్ ఎంట్రీ ఉంటుందో ఆ బుక్స్ని ఏమంటారు, సబ్సిడరీ బుక్స్ అంటారు. ఇక్కడ డబుల్ ఎంట్రీ సిస్టమ్స్ని డిపాజిట్ చేసే ఉద్దేశం అనేది ఉండదు. ఖచ్చితంగా వీ షుడ్ ఫాలో డబుల్ ఎంట్రీ సిస్టమ్ హియర్. క్లియర్? సబ్సిడరీ బుక్స్లోని. సో see here definition is very important. ఇక్కడ the books in which transactions are first recorded, ఫస్ట్ ఎక్కడ మనకి రికార్డ్ అవుతాయో టు ఎనేబుల్ ప్రాసెసింగ్ ఆర్ కాల్డ్ సబ్సిడరీ బుక్స్. ఓకేనా? సబ్సిడరీ బుక్స్ ఆ పేరులో ఏముందంటే మనకి సెకండరీ లాగా అనిపిస్తుంది. సబ్సిడరీ బుక్స్ అంటే సెకండరీ లా ఉంది అనుకుంటాం, కానీ అది సెకండరీ కాదండి. ఫస్ట్ మనకి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎక్కడ రికార్డ్ అవుతాయి అంటే ఏ బుక్స్లో రికార్డ్ అవుతాయి, సబ్సిడరీ బుక్స్ అవుతాయి. ఏంటా సబ్సిడరీ బుక్స్? పర్చేజ్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్ ఆర్ రిటర్న్ ఇన్వర్డ్ బుక్, రిటర్న్ అవుట్వర్డ్ బుక్, ఇవన్నీ కూడా సబ్సిడరీ బుక్స్. మళ్ళీ మనకి ఇలా కూడా వస్తుంది క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్ ఈజ్ ఎ సబ్సిడరీ బుక్, రైట్? సో పర్చేస్ బుక్కా, సేల్స్ బుక్కా, రిటర్న్ ఇన్వర్డ్ బుక్కా, రిటర్న్ అవుట్వర్డ్ బుక్కా, లేకపోతే ఆప్షన్ ఏసీనా, సో ఇలా అడుగుతారనమాట. సో సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటో కూడా, సో ద బుక్స్ ఇన్ విచ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్ రికార్డెడ్, దాని ఏ బుక్ అంటాం మనం, సబ్సిడరీ బుక్ అంటాం. తర్వాత లెడ్జర్ అండ్ క్యాష్ బుక్ ఆర్ ద ప్రిన్సిపల్ బుక్స్ అవుతాయి మనకి.
ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడానికి, ఫినాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి మనకు ఫైనల్గా ఏం కావాలి, లెడ్జర్ కావాలి. సో లెడ్జర్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ బుక్, రైట్. ఎక్కడైతే మనం ట్రాన్సాక్షన్ని ఫస్ట్ రికార్డ్ చేస్తామో దాన్ని సబ్సిడరీ బుక్ అంటారు. సబ్సిడరీ బుక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పర్చేస్ బుక్, రిటర్న్ ఇన్వర్డ్ బుక్, రిటర్న్ అవుట్వర్డ్ బుక్, సేల్స్ బుక్, ఇవన్నీ కూడా సబ్సిడరీ బుక్స్ అండి. లెడ్జర్ అండ్ క్యాష్ బుక్ ఏంటంటే కనుక ప్రిన్సిపల్ బుక్స్ అండి. సో ఈ లెడ్జర్ని యూస్ చేసుకొని మనం ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాము, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తామండి. తర్వాత సబ్సిడరీ బుక్స్ని యూస్ చేసుకొని మనం లెడ్జర్ని పోస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ సబ్సిడరీ బుక్ ఏంటంటే పర్చేస్ బుక్. సో పర్చేస్ బుక్, సబ్సిడరీ బుక్లోని మనం ఏంటి యాడ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇండస్ట్రీ ఉంది, మీరు గూడ్స్ని పర్చేస్ చేశారు, క్రెడిట్ బేస్ మీద పర్చేస్ చేశారండి. రిమెంబర్ దిస్ పాయింట్, ఇఫ్ యు ఆర్ పర్చేసింగ్ ద గూడ్స్ ఆన్ క్రెడిట్ బేసిస్ దెన్ యూ హ్యావ్ టు ఎంటర్ ద డీటెయిల్స్ ఇన్ ద సెపరేట్ రిజిస్టర్. దట్ పర్టికులర్ రిజిస్టర్ ఈజ్ కాల్డ్ పర్చేస్ బుక్. క్లియర్? ఒక సెపరేట్ రిజిస్టర్లో మనం మెయింటైన్ చేయాలి, దాన్ని పర్చేస్ బుక్ అంటాం. అంటే క్యాష్ పెట్టి మీరు ఒకవేళ పర్చేస్ చేస్తే వాటిని పర్చేస్ బుక్లో ఎంటర్ చేయము, అవి క్యాష్ బుక్లో ఎంటర్ చేస్తాము. అందుకే క్యాష్ బుక్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ బుక్, నాట్ ఏ సబ్సిడరీ బుక్. క్లియర్? ఒకవేళ కనుక మీరు గూడ్స్ని క్రెడిట్ బేస్ మీద పర్చేస్ చేస్తే ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడాను మీరు ఎందులో ఎంటర్ చేయాలండి, పర్చేస్ బుక్లో ఎంటర్ చేయాలి. ఒకవేళ డైరెక్ట్ క్యాష్ పెట్టి మీరు పర్చేస్ చేశారనుకోండి గూడ్స్, వాటిని క్యాష్ బుక్లో ఎంటర్ చేయాలి. క్లియర్? అదే ఇక్కడ పాయింట్ ఉంది, క్యాష్ పర్చేజెస్ ఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ దిస్ బుక్, సో దేర్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. అదేవిధంగా ఆఫీస్ ఫర్నిచర్ కానీ లేకపోతే టైప్ రైటర్స్ అలాంటివి ఏమైనా కొంటే, కంప్యూటర్స్ లాంటివి ఏమైనా కొంటే వాటిని కూడా పర్చేస్ బుక్లోనే, అంటే క్రెడిట్ బేస్ మీద కొన్నా కూడాను పర్చేస్ బుక్లో ఎంటర్ చేయకూడదు. అదేవిధంగా నెక్స్ట్ సబ్సిడరీ బుక్ ఏంటంటే సేల్స్ బుక్ అండి. సో సేల్స్ బుక్లో ఒకవేళ మనం అమ్మినవి మనం క్రెడిట్ బేస్ మీద అమ్మామనుకోండి, అవి సేల్స్ బుక్లో ఎంటర్ చేయాలి. అదే క్యాష్ తీసుకొని సేల్ చేసామనుకోండి, దాన్ని క్యాష్ బుక్లో ఎంటర్ చేయాలి, రైట్. The sales book is registered specifically kept to record the credit sales of the goods. ఒకవేళ మన దగ్గర ఉన్న గూడ్స్ని క్రెడిట్ బేస్ మీద అమ్మితే దానిని సేల్స్ బుక్లో ఎంటర్ చేయాలి. ఒకవేళ క్యాష్ సేల్స్ అనుకోండి, డైరెక్ట్గా వాళ్ళ దగ్గర క్యాష్ తీసుకొని, కస్టమర్ దగ్గర క్యాష్ తీసుకొని ఒక గూడ్ని అమ్మారు అంటే దెన్ దట్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ టు ద క్యాష్ బుక్, నాట్ ఇన్ ద సేల్స్ బుక్. అదేవిధంగా సేల్స్ రిటర్న్ బుక్, రిటర్న్ ఇన్వర్డ్ బుక్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నుంచి కస్టమర్స్ గూడ్స్ తీసుకొని వెళ్ళారు, బట్ ఫ్రీక్వెంట్గా ఆ గూడ్ ఏంటంటే మనకి కస్టమర్స్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, దాన్ని సేల్స్ రిటర్న్ బుక్లోని లేదా రిటర్న్ ఇన్వర్డ్ బుక్లోని రికార్డ్ చేయాలి. Sales return book or return inward book. If customers frequently return the goods sold to them, it would be convenient to record the returns in the separate book. So which it is named sales return book or return inward book. So remember these two terminologies, sales return book and return inward book. అదేవిధంగా మనకి పర్చేజ్ రిటర్న్ ఆర్ రిటర్న్ అవుట్వర్డ్ బుక్, అంటే మనం పర్చేస్ చేసినవి మనం ఒకవేళ బ్యాక్ ఇచ్చామంటే దాన్ని రిటర్న్ అవుట్వర్డ్ బుక్ అంటారు. సో మనకి సప్లయర్ అందిస్తాడు కదా, సో సప్లయర్కి ఒకవేళ మనం పర్చేస్ చేసిన గూడ్స్ని రిటర్న్ చేసామనుకోండి, అవి మన యొక్క రిటర్న్ అవుట్వర్డ్ బుక్లోని లేదా పర్చేజ్ రిటర్న్ బుక్లోని ఫీడ్ చేయాలన్నమాట. సో హియర్ పర్చేజ్ రిటర్న్ బుక్ ఆర్ రిటర్న్ అవుట్వర్డ్ బుక్, సచ్ బుక్ కన్వీనియంట్లీ రికార్డ్ ద రిటర్న్ ఆఫ్ గూడ్స్ ఆర్ మెటీరియల్ పర్చేజ్ టు ద సప్లయర్స్. సో ఇక్కడ రిటర్న్స్ అనేవి ఫ్రీక్వెంట్గా ఉండాల్సిన అవసరం లేదు. రిటర్న్ ఇన్వర్డ్ బుక్లో అయితే మనకి కస్టమర్స్ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్గా రిటర్న్ అయ్యే వాటిని మనం ఎంటర్ చేస్తాము. కానీ మన యొక్క రిటర్న్ అవుట్వర్డ్ బుక్లోని మనం ఫ్రీక్వెంట్గా రిటర్న్ చేసే ఐటమ్స్నే కాదు, మనం ఎప్పుడు రిటర్న్ చేస్తామో అప్పుడు రిటర్న్ అవుట్వర్డ్ బుక్లోని ఎంటర్ చేయాలి. అయితే మనం ఇక్కడ మనకి సప్లై చేసిన వ్యక్తికి మనం తీసుకున్న మెటీరియల్ని గూడ్స్ని రిటర్న్ చేసేస్తున్నాం కదా, రిటర్న్ చేసేస్తున్నాము అంటే మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలి. సో ఇక్కడ క్రెడిట్ నోట్ ఎవరు ఇస్తారు, సప్లయర్ విల్ ఇష్యూ ద క్రెడిట్ నోట్, ఓకేనా. మనం డెబిట్ నోట్ ఇష్యూ చేస్తాము. సో అలా వచ్చిన మనకి అమౌంట్ క్రెడిట్ అవ్వాలి కదా. సో టోటల్ అవుట్వర్డ్ బుక్, ద టోటల్ ఆఫ్ రిటర్న్ అవుట్వర్డ్ బుక్స్ షోస్ ద టోటల్ రిటర్న్ మేడ్స్. సో ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత అయితే మనకి క్రెడిట్ అవ్వాలో ఆ క్రెడిట్ అవ్వాల్సిన అమౌంట్ ఎక్కడ క్రెడిట్ అవుతుంది, పర్చేజ్ అకౌంట్లోకి లేదా రిటర్న్ అవుట్వర్డ్ అకౌంట్లోకి మనకి క్రెడిట్ అవుతుంది. అదేవిధంగా సప్లయర్ దగ్గర డెబిట్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ సబ్సిడరీ బుక్ వచ్చేసి బిల్స్ రిసీవబుల్ బుక్ అండ్ బిల్స్ పేయబుల్ బుక్. ఇన్ కేస్ ఏదైనా ఒక ఫర్మ్కి యూజువల్గా ఎక్కువ ప్రామిసరీ నోట్స్ రిసీవ్ చేసుకుంటున్నారు అనుకోండి. సో ఈ యాక్చువల్గా ప్రామిసరీ నోట్స్ని హుండీస్ అనేవాళ్ళు అనమాట. హుండీస్ ఇప్పుడు ప్రామిసరీ నోట్స్ అంటున్నారు. సో ఏదైనా ఒక ఫర్మ్ ఫ్రీక్వెంట్గా ప్రామిసరీ నోట్స్ని రిసీవ్ చేసుకుంటే అవన్నీ రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి బిల్స్ రిసీవ్ బుక్లోని ఎంటర్ చేయాలి. అదే ప్రామిసరీ నోట్ని ఇష్యూ చేస్తున్నాం అనుకోండి, బిల్స్ పే బుక్లోని ఎంటర్ చేయాలి. రిమెంబర్ దిస్ పాయింట్. ఇన్ కేస్ ఏదైనా ఒక ఫర్మ్ కానీ ఆర్గనైజేషన్ కానీ కంటిన్యూగా ప్రామిసరీ నోటీస్ని రిసీవ్ చేసుకుంటే దెన్ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ని మనం ఒక సెపరేట్ బుక్లో ఎంటర్ చేయాలి. ఆ సెపరేట్ బుక్ని ఏమంటారు? బిల్స్ రిసీవబుల్ బుక్. ఇన్ కేస్ ఒక ఫర్మ్ కంటిన్యూగా ఫ్రీక్వెంట్గా ప్రామిసరీ నోట్స్ని జారీ ఇస్తుంది అనుకోండి, ఇష్యూ చేస్తుంది అనుకోండి, దెన్ ఏ సెపరేట్ ట్రాన్సాక్షన్ బుక్ని మెయింటైన్ చేయాలి. ఆ సెపరేట్ ట్రాన్సాక్షన్ బుక్ని ఏమంటారు? బిల్స్ పేయబుల్ బుక్ అంటారు. సో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ప్రామిసరీ నోటీస్ ఎక్కడ యూజ్ చేస్తామండి? ఎవరి దగ్గర మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పు ఇచ్చిన వ్యక్తి మనకి ప్రామిసరీ నోటీస్ ఇస్తారు. అంటే ప్రామిసరీ, నేను ప్రామిస్ చేస్తున్నాను. తీసుకున్న వ్యక్తి ఏం చేస్తారంటే, నేను ప్రామిస్ చేస్తాను పలానా టైంలో ఖచ్చితంగా నీ దగ్గర తీసుకున్న అప్పుని నేను మీకు క్లియర్ చేస్తాను అని చెప్పడమే ప్రామిసరీ నోట్. సో దాన్నే హుండీస్ అనేవాళ్ళు. పాపులర్లీ ఇట్ వాజ్ నోన్ యాజ్ ది హుండీస్, బట్ నౌ ఏ డేస్ ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఏ ప్రామిసరీ నోట్. క్లియర్? సో ఈ ప్రామిసరీ నోటీస్ని ఎవరు జారీ చేస్తారు? అది సిచ్యువేషన్, డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. క్లియర్? సో ఇక్కడ చూడండి, ఏదైనా ఒక గూడ్ని మనం క్రెడిట్ బేసిస్ మీద అమ్మినప్పుడు లేదా బాట్ చేసినప్పుడు, వెన్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఆర్ బాట్ ఆన్ క్రెడిట్ బేసిస్ అంటే ఫ్యూచర్ డేట్లో మనం పే చేస్తాము. అలాంటి సిచ్యువేషన్స్లో ఒక ఫర్మ్ అనేది ఇట్ విల్ రిలీజ్ ఆన్ ద పార్టీ టు మేక్ ద పేమెంట్ ఆన్ ద డ్యూ డేట్. క్లియర్? ఏదైనా ఒక కేసెస్లోని మనం డ్యూ డేట్ లోపు పే చేయలేకపోతున్నాం అనుకోండి, టు అవాయిడ్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ద డిలే ఆర్ డిఫాల్ట్. ఓకే, అంటే డ్యూ డేట్ ప్రామిసరీ నోట్ ఉందనుకోండి, అమ్మో డ్యూ డేట్ ఉంది వచ్చేస్తుంది, సో మన మీద కేసు వేస్తారు అన్న భయం ఉంటుందన్నమాట. అంటే టు అవాయిడ్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ద డీలే చేయకుండా ఉండడం కోసం ప్రాంప్ట్ ఇన్స్టాల్మెంట్స్ టైమ్లీ పేమెంట్ కోసం ఈ ప్రామిసరీ నోటీస్ని యూజ్ చేస్తారనమాట. సో ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ క్రెడిట్ ఈజ్ యూజ్డ్ త్రూ విచ్ ద బయ్యర్ ఇష్యూస్ ద సెల్లర్ దట్ ద పేమెంట్ షెల్ బి మేడ్ అకార్డింగ్ టు ద అగ్రీడ్ కండిషన్. రైట్? ఇక్కడ బయ్యర్ ఏంటి? కొనేవాడు సెల్లర్కి నేను టైమ్లీ పేమెంట్ చేస్తాను, బేస్డ్ ఆన్ యువర్ కండిషన్స్ బట్టి నేను పే చేస్తాను. ఆ ఇన్స్ట్రుమెంట్ని ఏమంటాం మనం? హుండీస్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రామిసరీ నోటీస్. సో ఫైనల్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, జర్నల్లోని సబ్సిడీ బుక్స్లోని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎందులో రికార్డ్ చేస్తున్నాం? క్యాష్ బుక్లోని. అంటే పర్చేసింగ్ ద గూడ్స్, క్యాష్ పెట్టి కొన్నా, ఆర్ సేల్ ఆఫ్ గుడ్, క్యాష్ సేల్స్ అయినా అవి మనం ఎందులో ఎంటర్ చేస్తాము? క్యాష్ బుక్లో ఎంటర్ చేస్తాము. క్రెడిట్ పర్చేజెస్ అయితే పర్చేజ్ బుక్లోని, క్రెడిట్ సేల్స్ అయితే సేల్స్ బుక్లోని. క్లియర్? ఈ క్రెడిట్ అన్న బేస్ వస్తే కనుక మనకి పర్చేజ్ బుక్, సేల్స్ బుక్. అదే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే క్యాష్ బుక్. హియర్ క్యాష్ బుక్, లెడ్జర్ బుక్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ బుక్. అండ్ రిటర్న్ ఫ్రమ్ ద కస్టమర్స్ నుంచి రిటర్న్స్ వస్తే రిటర్న్ ఇన్వర్డ్, దట్ ఈస్ సేల్స్ రిటర్న్ బుక్. అదే రిటర్న్ టు ద సప్లయర్స్, మనం రిటర్న్ చేస్తున్నామంటే రిటర్న్ అవుట్వర్డ్ బుక్ ఆర్ పర్చేజ్ రిటర్న్ బుక్. క్లియర్? సో ఇవి టెర్మినాలజీ ఇంపార్టెంట్, 1-2 సార్లు చదువుకోండి. అదే ఇన్ కేస్ దెర్ ఇస్ నో స్పెషల్ బుక్, ఒక స్పెషల్ బుక్ లేకపోతే వీ నీడ్ టు రికార్డ్ ఆల్ దీస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద జర్నల్ ప్రాపర్. సో జర్నల్ ప్రాపర్ ఎంటర్ చేసినప్పుడు మనకి వీ నీడ్ టు ఫాలో సమ్ రిస్ట్రిక్షన్స్ అండ్ ఫాలోయింగ్ టైప్ ఆఫ్ ఎంట్రీస్. దట్ మీన్స్ ఓపెనింగ్ ఎంట్రీ, క్లోజింగ్ ఎంట్రీ ఇలా ఉంటాయి అన్నమాట. సో నార్మల్గా ఓపెనింగ్ ఎంట్రీస్ అంటే ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ ఓపెనింగ్ ఎంట్రీ ఉంటుంది. సో ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అయినప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ని మనం జనరలైజ్ చేయాలి. ఓకే, వెన్ బుక్స్ ఆర్ స్టార్టెడ్ ఫర్ ద న్యూ ఇయర్, దట్ ఈస్ ఓపెనింగ్ ఎంట్రీ. న్యూ ఇయర్కి స్టార్ట్ చేస్తున్నామంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ కౌంట్ చేయాలండి. అసెట్స్ అండ్ లయబిలిటీస్ మనకి ఇయర్ స్టార్టింగ్లో ప్రాఫిట్ అండ్ లాస్ తెలియదు కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయినప్పటికీ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ తెలుస్తుంది. సో స్టార్టింగ్ ఇయర్ మనం ఏంటి కౌంట్ చేయాలి? అసెట్స్ అండ్ లయబిలిటీస్ జనరలైజ్ చేయాలి. అదే క్లోజింగ్ ఎంట్రీస్లో ఏముంటుంది? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హ్యాస్ టు బి ప్రిపేర్డ్. రైట్? సో ఫర్ దిస్ పర్పస్ మనకి ఏంటి కావాలి? నామినల్ అకౌంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు దిస్ అకౌంట్. సో దిస్ ఈజ్ డన్ త్రూ ద జర్నల్ ఎంట్రీస్ కాల్డ్ క్లోజింగ్ ఎంట్రీస్. క్లియర్? సో చెప్పాను మీకు, ఆల్ లాసెస్, ఎక్స్పెన్సెస్, ఆల్
ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా నామినల్ అకౌంట్స్, రైట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అన్నామంటే మనము నామినల్ అకౌంట్ కిందకు వస్తుంది. అండ్ రెక్టిఫికేషన్ ఎంట్రీస్, ఇఫ్ ఎన్ ఎర్రర్ హ్యాస్ బీన్ కమిటెడ్ ఇట్ ఈస్ రెక్టిఫైడ్ త్రూ ద జర్నల్ ఎంట్రీ. సో ఏదైనా ఒక ఎర్రర్ వచ్చిందంటే దాన్ని రెక్టిఫై చేయాలి, అది జర్నల్ ఎంట్రీ ద్వారా మనం రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అమౌంట్ని ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనుకోండి, దాట్ విల్ బీ డన్ త్రూ ట్రాన్స్ఫర్ ఎంట్రీస్. సో మనకి జర్నల్ ఎంట్రీలో ఇలా డిఫరెంట్ ఎంట్రీస్ ఉంటాయండి. ఓపెనింగ్ ఎంట్రీ అని, క్లోజింగ్ ఎంట్రీ అని, రెక్టిఫికేషన్ ఎంట్రీ అని, ట్రాన్స్ఫర్ ఎంట్రీ అని, అడ్జస్టింగ్ ఎంట్రీస్ అని, రైట్. సో ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ అంటే ఏంటి, ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి మనం అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే వాట్ వీ హ్యావ్ టు యూజ్, ట్రాన్స్ఫర్ ఎంట్రీ యూజ్ చేయాలి జర్నల్ ఎంట్రీలోని. ఇట్ విల్ బీ మేడ్ త్రూ జర్నల్ ఎంట్రీ, రైట్. దట్ పర్టికులర్ ట్రాన్స్ఫర్ విల్ బీ మేడ్ త్రూ జర్నల్ ఎంట్రీ. నెక్స్ట్ అడ్జస్టింగ్ ఎంట్రీస్. అడ్జస్ట్ ఎప్పుడు చేస్తాము, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేస్తాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద అమౌంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్కమ్ మే హ్యావ్ టు బి అడ్జస్ట్ ఫర్ అమౌంట్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, రైట్. సో అంటే మనకి ఇన్ అడ్వాన్స్లో వస్తుంది, అది మన క్యాష్లో ఇంకా సెటిల్మెంట్ కాలేదు. సో అలాంటి అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే దట్ ఆల్సో మేడ్ త్రూ ద జర్నల్ ఎంట్రీస్. అండ్ నెక్స్ట్ ఎంట్రీ ఏంటి, ఎంట్రీస్ ఆన్ ద డిస్హానర్ ఆఫ్ బిల్. ఇప్పుడు ప్రామిసరీ నోట్ అని చెప్పాను, ప్రామిసరీ నోట్ ప్రకారం నేను డ్యూ డేట్లో పే చేస్తానని చెప్పాను. ఇన్ కేస్ సమ్వన్ యాక్సెప్టెడ్ ద ప్రామిసరీ నోట్ ఆర్ బిల్ బట్ నాట్ ఏబుల్ టు పే ఇన్ ద డ్యూ డేట్లో పే చేయకపోతే అది ఏమవుతుంది, డిస్హానర్ బిల్ అవుతుంది. సో దట్ జర్నల్ ఎంట్రీ విల్ నెసెసరీ టు రికార్డ్ ద నాన్ పేమెంట్ బిల్ ఆర్ డిస్హానర్ బిల్లోని మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మిస్లీనియస్ ఎంట్రీస్. మిస్లీనియస్ ఎంట్రీస్ అంటే ఏంటంటే, సో ఇంతకుముందు చెప్పాను మీకు, క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ ద ఫర్నిచర్ ఆర్ మిషనరీ, పర్చేజింగ్ ఆఫ్ ద గూడ్స్ మెటీరియల్స్, అవి మనకి ఎందులోకి వెళ్తాయి, పర్చేజ్ బుక్లోకి వెళ్తాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ కొన్నాం అనుకోండి కంపెనీ కోసం మిషనరీ క్రెడిట్ బేస్ మీద తీసుకొచ్చాం అనుకోండి, అవి మిస్లీనియస్ ఎంట్రీస్లోకి వస్తాయి అన్నమాట. అదేవిధంగా ప్రామిసరీ నోటీస్ ఇష్యూ చేయడానికి లేకపోతే దానికోసం సెపరేట్ బిల్ బుక్స్ని ఏమి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో రిసిప్ట్ ఆఫ్ ద ప్రామిసరీ నోట్స్ ఆర్ ఇష్యూ ద ప్రామిసరీ నోట్స్ ఇస్ మిస్లీనియస్ ఎంట్రీస్లోకే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇన్ కేసు కస్టమర్ ఇన్సాల్వెంట్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, తను పే చేసే పరిస్థితుల్లో లేరనుకోండి, అలాంటివన్నీ కూడా మనకి ఇర్రికవరబుల్ కిందకు వస్తాయి. సో అవి కూడా మిస్లీనియస్ ఎంట్రీస్కి కిందకి వెళ్తాయి. ఇన్ కేస్ మన దగ్గర ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది, వీ లాస్ సంథింగ్, ఎఫెక్ట్స్ ఆఫ్ యాక్సిడెంట్ సచ్ as లాస్ ఆఫ్ ప్రాపర్టీ బై ఫైర్. సో ఇవన్నీ కూడా మిస్లీనియస్ ఎంట్రీస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ టు క్యాపిటల్ అకౌంట్. ట్రాన్స్ఫర్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ అనేది మనకి, నెట్ ప్రాఫిట్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో, నెట్ ప్రాఫిట్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే నెట్ ప్రాఫిట్, అది క్యాపిటల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి కదా, అది మిస్లీనియస్ ఎంట్రీ కిందకి వస్తుంది. సో ఇక్కడ క్యాష్ బుక్ చూడండి, మనం ఏవైతే ట్రాన్సాక్షన్స్ క్యాష్ పెట్టి చేస్తామో, పర్చేజింగ్ ద గూడ్స్ ఆర్ సేల్స్ ఆఫ్ ద గూడ్ ఆన్ బేస్ ఆఫ్ క్యాష్, సో అవన్నీ కూడా మనకి క్యాష్ బుక్లోకి వెళ్తాయి అని చెప్పాం, రైట్. ఇక్కడ క్యాష్ బుక్ అంటే ఈజ్ ఆల్సో ఏ సబ్సిడరీ బుక్ బట్ ఇట్ ఈస్ ఏ ప్రిన్సిపల్ బుక్. రిమెంబర్ దిస్ పాయింట్, క్యాష్ బుక్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ బుక్. సో స్ట్రైట్ వేగా మనం క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ స్ట్రైట్ వే రికార్డ్ ఇన్ ద క్యాష్ బుక్ అండ్ ఆన్ ద బేస్ ఆఫ్ సచ్ రికార్డ్ వీ ప్రిపేర్ ద లెడ్జర్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్, రైట్. ఆఫ్టర్ దట్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ క్యాష్ బుక్ ఇట్ సెల్ఫ్ సర్వీసెస్ దే క్యాష్ అకౌంట్ ఉంటుంది అండ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. క్యాష్ బుక్లోనే మనకి క్యాష్ అకౌంట్ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ ఉంటుందండి. సో ఇక్కడ ఏవైతే బ్యాలెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా మనకి ట్రయల్ బ్యాలెన్స్లోకి ఎంటర్ అయిపోతాయి. క్యాష్ బుక్లో ఏవైతే బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి డైరెక్ట్గా ట్రయల్ బ్యాలెన్స్లోకి ఎంటర్ అయిపోతాయి. సో ద క్యాష్ బుక్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లెడ్జర్. So hence it is also read as a principal book. So cash book is thus both subsidiary book and principal book. In case మనకి ఒకవేళ కనుక ఆప్షన్స్లోని సబ్సిడరీ బుక్ లేకుండా ప్రిన్సిపల్ బుక్ ఉంటే ప్రిన్సిపల్ బుక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే. ఇన్ కేస్ బోత్ ఉంటే బోత్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ప్రిన్సిపల్ బుక్ లేకుండా సబ్సిడరీ బుక్ ఉంటే సబ్సిడరీ బుక్ కూడా చేసుకోండి. సో మనం యూపీఎస్సీని టచ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళ ఎస్యూమ్షన్స్ వేరేగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని క్యాష్ పేమెంట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫామ్కి సంబంధించి కొన్ని స్టేషనరీ, పెన్సిల్, రబ్బరు, ఎరేజరు అలాంటివి ఏమైనా కొనుక్కొని వచ్చాం అనుకోండి, లేదా ట్యాక్సీ ఫేర్ కానీ లేకపోతే కార్టేజ్ ఇవేమైనా తీసుకున్నాం అనుకోండి, ఇవి స్మాల్ అమౌంట్ అనమాట. వీటికి సెపరేట్గా జర్నల్ ఎంట్రీయో లేకపోతే సెపరేట్ సబ్సిడరీ బుక్స్ మెయింటైన్ చేయడం అనేది అన్నెసెసరీ థింగ్, ఓకే.
సో దానివల్ల మనకి అకౌంటెంట్కి హెవీ వర్క్ బర్డెన్ అవుతుందే కానీ దానివల్ల ఏమి యూజ్ అనేది ఉండదు, రైట్. సో దీనికోసం ఏంటంటే కనుక మనం ఒక పెట్టి క్యాష్ బుక్ని సెపరేట్గా మెయింటైన్ చేస్తాం. సో ఇన్ ది బిజినెస్ హౌస్ నెంబర్ ఆఫ్ స్మాల్ పేమెంట్స్ ఉంటాయి, అవి ట్యాక్స్ పేర్ అవ్వచ్చు, లేకపోతే స్టేషనరీ ఎక్సెట్రా. సో ఆల్ దీస్ పేమెంట్స్ ఆర్ రికార్డ్ ఇన్ ద సమ్ క్యాష్ బుక్, దట్ పర్టికులర్ క్యాష్ బుక్. సో ఇప్పుడు క్యాష్ బుక్లో ఇవన్నీ మెయింటైన్ చేయాలి అంటే కనుక అన్నెసెసరీగా మనకి హెవీ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం ఎందులో రికార్డ్ చేస్తాము, పెట్టి క్యాష్ బుక్లో రికార్డ్ చేస్తాం. ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి డిఫరెంట్ సబ్సిడరీ బుక్స్, అండ్ నెక్స్ట్ జర్నల్ ఎంట్రీలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రీస్, అండ్ నెక్స్ట్ క్యాష్ బుక్ అండ్ పెట్టి క్యాష్ బుక్. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.